హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. తాళ్లపాలెం అనే గ్రామంలో కమలమ్మ విశ్వనాథ్ దంపతులు తమ ఒక్కగానొక్క కొడుకైన రాజేష్ తో కలిసి నివసించేవాళ్లు. కమలమ్మ పెద్ద తిండిబోతు. 24 గంటలు ఏదొకటి తింటూనే ఉంటుంది. ఇలా ఉండగా ఆ ఊర్లోకి జయమ్మ అని మామిడి పళ్ళు అమ్ముకునే ఆవిడ వస్తుంది. మామిడి పళ్ళే, తాజా తాజా మామిడి పళ్ళే, కేజీ 100 మామిడి పళ్ళే అని జయమ్మ అరుస్తూ వెళ్తూ ఉంటుంది. అది విన్న రేఖా సురేఖ అనే కమలమ్మ ఇళ్ల దగ్గర వాళ్ళు ఆమెని పిలుస్తారు. ఓ మామిడి పళ్ళమ్మ, ఇక్కడికి రా అని వాళ్ళిద్దరూ ఒకేసారి ఆమెని పిలుస్తారు. జయమ్మ ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ముందు నేను పిలిచాను కాబట్టి నువ్వు ముందు నా దగ్గరికే రా. ముందు నేనే పిలిచాను, నువ్వు నా దగ్గరికి రా. నీకన్నా ముందు నేనే పిలిచానే, మురిగిపోయిన మురిక్కాలువ ముఖందానా. నేను ముందు పిలిచానంటే నీకు అర్థం కాదే? చెదులు పట్టిన చెత్త డబ్బా ముఖందానా. ఎవరిదే చెత్త డబ్బా ముఖం? చీకి పారేసిన తాటిముట్టి ముఖం నువ్వును. ఓహో, అప్పుడు నీది నాకి పారేసిన మామిడి ముట్టి ముఖమా? అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ తిట్లు విన్న జయమ్మకు పిచ్చెక్కినట్టు అవుతుంది. అబ్బా, ఊరికే అలా తిట్టుకోకండమ్మా. ముందు ఎవరొకరు బోని చెయ్యండి. నాకు కేజీ మామిడి పళ్ళు ఇవ్వమ్మా. దానికి కానీ ముందు ఇచ్చావో పాడైపోయిన పండ్లు అమ్ముతున్నావని 10 మందిని పిలిచి పరువు తీస్తా. దానికి కానీ ఇచ్చావో దొంగతనం చేస్తూ దొరికిపోయావని దారిని పోయే వాళ్లతో నీ వీపు మీద దరువే ఇస్తా అంటూ రేఖ సురేఖ ఇద్దరు జయమ్మని బెదిరిస్తూ ఉంటారు. ఆ బెదిరింపులు విన్న ఆమె దెబ్బకు అదిరిపడుతుంది. తిట్టుకునేదేదో మీరు తిట్టుకోకుండా మధ్యలో నేనేం చేశానమ్మా? నా మీద విరుచుకుపడుతున్నారు అని జయమ్మ భయపడుతూ వాళ్ళనే చూస్తూ ఉంటుంది. రేఖ సురేఖ ఇద్దరు మళ్ళీ గొడవ పెట్టుకోవడం మొదలు పెడతారు. ఇంతలో తిండిబోతు కమలమ్మ అక్కడికి వస్తుంది. ఎంత మామిడి పళ్ళు? కేజీ 100 రూపాయలమ్మా. నేను అడిగింది కేజీ ఎంతని కాదు, బుట్ట మొత్తం ఎంత అని. బుట్టేడు కాయలు మీరొక్కరే కొంటారా అమ్మా అని జయమ్మ ఆశ్చర్యంగా అడుగుతుంది కమలమ్మని. కొంటాను. ముందు బుట్ట ధరెంతో చెప్పు. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండమ్మా. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. బుట్ట మొత్తం కలిపి 3000, మీకు 2000కే ఇస్తాను. ఇవి తీసుకొని త్వరగా డబ్బులు ఇవ్వండమ్మా అంటుంది జయమ్మ కంగారుగా. ఇంతలో కమలమ్మ ఆమెకు డబ్బులిచ్చి బుట్టెడు మామిడి పళ్ళు తీసుకొని ఇంటికి వెళ్లిపోతుంది. మరోపక్క రేఖా సురేఖ ఇద్దరు ఇక్కడ జరిగేదేది గమనించకుండా తిట్టుకుంటూ ఉంటారు. అమ్మో, బ్రతికుంటే బఠానీలు తిని బతకచ్చు. వీళ్ళ కంట్లో పడితే చంపి పారేస్తారు. బొందిలో ప్రాణం ఉండగా మళ్ళీ ఈ ఊర్లోకే రాను అని జయమ్మ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగు పరుగున ఆ ఊర్లో నుండి పారిపోతుంది. కాసేపటి తర్వాత రేఖా సురేఖల కొడుకులు బన్ను చిన్ను అక్కడికి వస్తారు. పోవే తుప్పు పట్టిన తుపాకీ ముఖందానా. నువ్వు పోవే తూట్లు పట్టిన తారు డబ్బా ముఖందానా. అమ్మా ఆగమ్మా, మధ్యలో నువ్వు ఒకడివి. దీన్ని తిట్టడానికి కొత్త తిట్లేమి దొరక నేనేడుస్తుంటే. అసలు మీరు గొడవ ఎందుకు పడుతున్నారమ్మా? మామిడి పళ్ళు కొనడానికి రా అంటుంది సురేఖ. అలా వాళ్ళిద్దరూ గొడవ పడ్డం ఆపి జయమ్మ కోసం అక్కడ చూస్తారు. కానీ వాళ్లకు ఆమె అక్కడ కనిపించదు. ఇందాకే తిండిబోతు కమలమ్మమ్మ బుట్టెడు మామిడి పళ్ళు తీసుకుని వెళ్తుంటే చూశాను. మీరు గొడవ పడేది వాటి కోసం కాదు కదా అని చిన్ను చెప్పగానే వాళ్ళకి విషయం అర్థమవుతుంది. రేఖ, ఆ తిండిబోతు కమలమ్మ పెద్దమ్మ మన కడుపు మీద కొట్టిందే. అవును సురేఖ, మనం గొడవ పడకుండా ఉండుంటే కనీసం ఇద్దరికి చెరొక మామిడి పండైనా దక్కుండేది. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది అని వాళ్ళిద్దరూ బాధపడుతుంటారు. మరోపక్క కమలమ్మ మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బుట్టెడు మామిడి పళ్ళు ముందు పెట్టుకొని ఆత్రమాత్రంగా తింటూ ఉంటుంది. ఓసి నా తిండిపోతు పిల్లమ్మా, ఎక్కడున్నావే అంటూ కమలమ్మ భర్త విశ్వనాథ్ ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక్కడేనండి, డైనింగ్ టేబుల్ దగ్గర అని ఆమె తింటూ ఉంటుంది. ఇంతలో విశ్వనాథ్ అక్కడికి వస్తాడు. బురదలో పందిని, ఈ ఇంట్లో నిన్ను, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని మాత్రం అడగనక్కర్లేదే. ఎందుకండి? ఎందుకంటే పందికెప్పుడు బురదలో పడి దొర్లడమే పని, నీకెప్పుడు నీ బాణ పొట్టకి పట్టినంత తొయ్యడమే పని.
అది ఆ బురద గుంటని వదలదు, నువ్వు ఈ డైనింగ్ టేబుల్ ని వదలవు. ఏమండి, నన్ను అలా కించపరిచి మాట్లాడకండి. నిన్ను కించపరిచి మాట్లాడకుండా ఉండాలంటే నువ్వు కొంచెమైనా ఆ కొండ లాంటి కాయాన్ని కరిగించాలి. 24 గంటలు వరిమిలలో మిషన్ కదా ఆడినట్టు ఆ నోటిని ఆడిస్తూనే ఉంటావు. కనీసం అదేనా అప్పుడప్పుడు బ్రేక్ డౌన్స్ వచ్చి ఆగుతుందేమో కానీ నీ నోరు మాత్రం బ్రేకులు లేని బండిలా కదులుతూనే ఉంటుంది. అబ్బా చాలే ఆపండి. ఇప్పటికే నాకు బాగా దిష్టి పెట్టేశారు. ముందు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. నిన్న సాయంత్రం నీకో ముఖ్యమైన విషయం చెప్పాను, గుర్తుందా? లేక నీ తిండి గోరలో పడి మర్చిపోయావా? నాకేం గుర్తులేదు. విసిగించకుండా విషయమేంటో చెప్పండి. సర్లే, ఈ రోజు మనం మన కొడుకు రాజేష్ కి పెళ్లి చూపులకి అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాలి. ముందు వాటిని తినడం ఆపి వెళ్ళి తయారవ్వు అని విశ్వనాథ్ చెప్పేసరికి కమలమ్మ 2 మామిడి పండ్లను చేతికి తీసుకొని రెండింటిని చెరో చేత్తో తింటూ గదిలోకి వెళ్తుంది. కాసేపటి తర్వాత విశ్వనాథ్ రాజేష్లు ఆటోలో కూర్చొని కమలమ్మని పిలుస్తూ ఉంటారు. ఇంతలో కమలమ్మ సగం తినగా మిగిలిన మామిడి పండ్ల బుట్టని పట్టుకొని ఆటో దగ్గరికి వస్తుంది. పెళ్లి చూపులకని వెళ్తుంటే మధ్యలో ఈ బుట్ట దేనికే? ఎందుకంటారేంటండి? దారిలో ఆకలేస్తే తినడానికి. పొరపాటున గాని ఆడపిల్ల తరపున వాళ్ళు ఈ బుట్టని చూసారంటే మనమేదో మామిడి పళ్ళు అమ్ముకునే వాళ్ళం అనుకుని బయట నుండే గెంటేస్తారే. ముందు దాన్ని ఇంట్లో పెట్టిరా. మీరెప్పుడూ ఇంతే, కడుపు నిండా తింటే కూడా చూసి ఓర్చుకోలేరు. అయినా మీతో నాకెందుకు అని కమలమ్మ బుట్టతో పాటే ఆటో ఎక్కుతుంది. ఆటో ముందుకు కదులుతుంది. దారిలోనే కమలమ్మ మిగిలిన సగం బుట్ట మామిడి పండ్లను లాగించేస్తుంది. అలా కాసేపటి తర్వాత వాళ్ళు మహేశ్వరయ్య ఇల్లు చేరుకుంటారు. రాజేష్ రమ్యలు ఒకరికొకరు బాగా నచ్చడంతో కొద్ది రోజుల్లోనే వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. రమ్య కమలమ్మ ఇంట్లో కోడలిగా అడుగు పెడుతుంది. ఇలా ఉండగా రోజు రాత్రిళ్ళు కమలమ్మ తిన్నంత తిని 11 గంటలకు పడుకుని నిద్రపోయేది. మరో గంటకంతా లేచి ఆకలి ఆకలి అని మంచం మీద కూర్చొని అరుస్తూ ఉంటుంది. ఇంతలో విశ్వనాథ్ లేచి ముందుగానే తెచ్చిపెట్టుకున్న ఒక పెద్ద చెకోడీల డబ్బాను భార్య చేతికి అందిస్తాడు. కమలమ్మ వాటన్నింటినీ తినేసి పడుకుంటుంది. అలా ఆమె అర్ధరాత్రిళ్ళు గంటకి లేచి ఆకలని అంటుంటే విశ్వనాథ్ ఏదొకటి ఆమె చేతికి అందించేవాడు. అలా ఉదయం 5 గంటలకంతా తెచ్చిపెట్టుకున్న తినుబండారాలన్నీ అయిపోయేవి. తర్వాత ఆమె గబగబా లేచి వంటింట్లోకెళ్లి చేతికి అందింది తీసుకొని తినేది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే కమలమ్మ 5 గంటలకే లేచి వంటింట్లోకెళ్లి వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని తింటూ ఉంటుంది. ఈ విషయాలేవి తెలియని రమ్య వంటింట్లో అలికిడయ్యేసరికి దొంగ అనుకుని దొంగ దొంగ ఏమండి దొంగ పట్టుకోండి అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. రమ్య అరుపులు విని కంగారు పడి రాజేష్ విశ్వనాథ్లు నిద్రలేస్తారు. దొంగ ఎక్కడ రమ్య? నాకేం తెలుసండి, ఎక్కడో ఏదో చప్పుడవుతుంటే అలా అన్నాను. పదండి వెళ్ళి చూద్దాం అని రమ్య రాజేష్ ని లాక్కొని హడావిడిగా వంటింట్లోకి వెళ్తుంది. ఇంకేముంది, అక్కడ అత్తగారు తిండి మీద చేసే దండయాత్రను చూసి ఆశ్చర్యపోతుంది. మీ అత్త కొంచెం ఆకలి ఎక్కువలే కొత్త కోడలా. అయినా ఈ మహాతల్లి ఇంట్లో ఏం మిగిలించిందని దొంగలు పడి దోచుకుపోవడానికి 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిని పెళ్ళైన 7 ఏళ్లలోనే కరిగించేసి అదిగో ఆ కొండని పెంచింది. ఆపండి, కోడలి ముందు పరువు తీస్తున్నారు. అప్పటికి మీరేదో రోజు పస్తులుంటున్నట్టు. ఆకలేస్తే తినడానికి, కడుపు నిండి పేగులో పక్క వద్దు బాబోయ్ వద్దు అని 2 చేతులెత్తి వేడుకుంటున్నా తినడానికి చాలా తేడా ఉందే అంటున్న విశ్వనాథ్ మాటలకి రమ్య రాజేష్లు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ రోజు ఉదయం కమలమ్మ టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కోడలు రమ్య ఇంట్లో అందరి కోసం చేసి పెట్టిన పూరి కుర్మాలని ఒక్క దెబ్బకి లాగించేసి ఏమీ తెలియని దానిలా తన గదికి వెళ్లి పడుకుంటుంది. కాసేపటి తర్వాత విశ్వనాథ్ రాజేష్లు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. రమ్య వాళ్ళకి వడ్డించడానికి వచ్చి ఖాళీ పాత్రను చూసి ఆశ్చర్యపోతుంది. మామయ్య, ఇందులో పూరీలు లేవు, ఇందులో కుర్మా కూడా లేదు, డైనింగ్ టేబుల్ దగ్గర నా తిండిపోతు భార్య కూడా లేదు. అంటే అత్తయ్య ఒక్కటే వండినవన్నీ తినేసిందా అని రమ్య మరోసారి ఆశ్చర్యపోతుంది. వండినవన్నీ మాయం చేసేసింది. మా అత్త అసలు మనిషా లేక మాంత్రికురాలా? ఆమెది అసలు కడుపా లేక కాంబోడియా దేశమా అనుకుంటున్నావు కదా కోడలా? అవునవును. ఆహాహా, కాదు మామయ్య. నీ బాధ నాకు అర్థమైందిలే కోడలా. మీ అత్త గురించి నువ్వు అనుకున్నవన్నీ నిజాలే. సర్లే, ఇప్పటికే పనికి ఆలస్యం అవుతుంది. ఈ పూటకి మేము బయట తింటాంలే
అని విశ్వనాథ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజేష్ కూడా ఆఫీస్కి బయలుదేరుతాడు. అత్తగారి తిండిబోత్తనం చూసి ఆశ్చర్యపోయిన రమ్యకి ఒక ఆలోచన వస్తుంది. ఇలా చేస్తే చాలు, దెబ్బకి అత్తయ్యకి తిక్క కుదురుతుంది అనుకుని రమ్య ఆ రోజు సాయంత్రం దుకాణంకి వెళ్లి విరోచనాల మాత్రలను తెచ్చి అరిసెల పిండిలో కలిపి అరిసెలను తయారు చేస్తుంది. బెల్లం పాకం, యాలకుల సువాసన ముక్కుకి తగలగానే ముందు వెనక ఆలోచించకుండా కమలమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వెళ్లి వాటన్నింటినీ ముందు పెట్టుకొని తింటూ ఉంటుంది. అరిసెలన్నీ మీరు ఒక్కరే తింటారా అత్తయ్య? మామయ్యకు కూడా కొన్ని మిగల్చండి. మిగల్చడానికి నువ్వేమైనా 10 కేజీలు చేసావా? ఎక్కడుందే కొన్ని, ఇవి నాకు ఒక్క పంటి కింద కూడా రావు అంటూ ఆత్రమాత్రంగా అరిసెలన్నీ ఆరగించేసి గదిలోకి వెళ్లి గురక పెట్టి మరీ పడుకుంటుంది కమలమ్మ. ఇంకేముంది, ప్రతిరోజు రాత్రిళ్ళు గంటకి లేచి ఆకలనే ఆమె ఇప్పుడు ప్రతి 10 నిమిషాలకి లేచి పొట్ట పట్టుకొని టాయిలెట్ వైపు పరుగులు పెడుతుంది. అది చూసి ఆ కుటుంబం అంతా నవ్వుకుంటారు. బాబోయ్, బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు ఏది ఇంతెక్కువ తిన్ను అనుకుంటూ కమలమ్మ విరోచనాల దెబ్బకి నీరసించిపోతుంది. ఆ రోజు నుండి మితాన్ని మించి ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడుతుంది. కమలమ్మలో వచ్చిన ఈ మార్పుకి ఇంటిల్లిపాది సంతోషిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.